టారిఫ్లపై ట్రంప్ శాంతించారని అంతా భావించిన తరుణంలో మరో బాంబు పేల్చారు. భారత్పై సుంకాలు తప్పవన్నారు. అసలు మోదీతో ట్రంప్కు స్నేహం ఉందా? ఉంటే మరెందుకు ఆయన మనపై ఇంతలా రెచ్చిపోతున్నారు? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనేట్లుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. భారత్తో సహా 60 దేశాలపై 10 నుంచి 12.5% వరకు అదనపు సుంకాలను విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధుల విభాగం ప్రతిపాదించింది. ఈ దేశాలు వస్తువుల ఉత్పత్తిలో ఫోర్స్డ్ లేబర్ ను నిర్మూలించడంలో విఫలమయ్యాయని ఆ నివేదిక పేర్కొంది. వాణిజ్య ఒప్పందం గురించి చర్చించేందుకు అమెరికాకు చెందిన ఒక బృందం 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. అమెరికా సుంకాలు ప్రతిపాదించిన దేశాలలో చైనా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్ సహా 60 దేశాలున్నాయి. అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన విస్తృత సుంకాల విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి విధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. అమెరికా వస్తువులపై ఏదైనా దేశం అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అమెరికా కూడా అధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ గ్లోబల్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కీలక పాలనా విధానానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావించారు. అయితే ట్రంప్ యంత్రాంగం మాత్రం ఏదో వంకతో టారిఫ్లు విధించాలని చూస్తోంది. చట్టంలోని ఏదో ఒక నిబంధనను చూపి సుంకాలను వసూలు చేయాలనుకుంటోంది. అమెరికా తన మొత్తం దిగుమతులలో 99.40% ఈ 60 దేశాల నుంచే వస్తోంది. అందుకే ఈ దేశాలపై పగబట్టారు ట్రంప్. అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీని ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. ఈ అసమానతను మేమిక సహించబోమన్నారు ట్రంప్. అమెరికా వాణిజ్య ప్రతినిధుల విభాగం విడుదల చేసిన నివేదికలో భారత్తో సహా 54 దేశాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఫోర్స్డ్ లేబర్ తో తయారైన వస్తువుల దిగుమతిపై చట్టపరమైన ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది. కెనడా, EU, బ్రిటన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, కాంబోడియా, ఎల్ సాల్వడార్, గ్వాటమాలా, మలేషియా, తైవాన్ల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకాలు విధించనున్నామని అమెరికా తెలిపింది. భారత్, చైనాను కలుపుకుని మిగిలిన 45 దేశాలు 12.5% డ్యూటీలను ఎదుర్కోనున్నాయి. ఈ సుంకాలు ఇప్పుడే అమల్లోకి రావని, కొన్ని రోజులు పట్టవచ్చని అమెరికా చెప్పింది. మోదీ ఇష్టమంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చెలరేగిపోతున్నారు. నిజానికి గత 3 దశాబ్దాల్లో భారత్, అమెరికా బాగా దగ్గరయ్యాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతమైంది. పలు విషయాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. అంతర్జాతీయ వేదికల్లో ఒకే వాణిని వినిపించాయి. అయితే ఈ సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించారు ట్రంప్. మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇటీవల కాలంలో వారి స్నేహం 3 కారణాల వల్ల బెడిసికొట్టింది. భారత్, అమెరికా వాణిజ్య చర్చల పట్ల ట్రంప్ నిరాశకు గురయ్యారు. వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల్లోకి అమెరికాకు ప్రవేశం కల్పించడానికి సంబంధించి అనేక రౌండ్ల చర్చలు జరిపారు. కానీ ఎటువంటి పురోగతి లేదు. ఈ క్రమంలో భారత దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ 25% అదనపు టారిఫ్ ప్రకటించారు. ఇతర వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహంతో భారత్పై టారిఫ్ల మోత మోగించారు. రష్యా, భారత్ దీర్ఘకాల బంధం ట్రంప్నకు ఇష్టం లేదు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంటే భారత్, చైనా ఆ దేశానికి అతిపెద్ద ఇంధన కొనుగోలుదారులుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $68.7 బిలియన్ చేరుకుంది. భారత్ 35 నుంచి 40% ముడి చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంది. రష్యానే కాదు, బ్రిక్స్ కూటమి దేశాలను అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైనవిగా ట్రంప్ చూస్తారు. బ్రిక్స్ కూటమిని గతంలో అమెరికా వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు. డాలర్పై దాడి చేసేందుకు బ్రిక్స్ ఏర్పాటు చేశారని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మోదీతో వ్యక్తిగత స్నేహం ఉందని, అయితే భారత్ ద్వంద్వ వైఖరిని సమర్థించబోమని స్పష్టం చేశారు. మోదీతో ఉన్న స్నేహం వల్ల గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు.
కానీ ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వీసాలు, సుంకాలు ఇలా ప్రతిసారి భారత్కు ప్రతికూలంగానే మాట్లాడుతున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే 10 సార్లు వ్యాఖ్యానించారు. మోదీ భవిష్యత్ తన చేతిలో ఉందంటూ నోటి దురుసు చాటుకున్నారు ట్రంప్. మన ప్రధాని మోదీ సైతం ట్రంప్ ను పెద్దగా పట్టించుకోలేదు. గతంలో అమెరికా టూర్ను సైతం రద్దు చేసుకుని ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు. స్వతహాగా ట్రంప్నకు ఎవరిపైనా ప్రత్యేక ప్రేమాభిమానాలు లేవు. జస్ట్ బిజినెస్ అంతే. ఎవరితో స్నేహం చేస్తే లాభం వస్తుందో వారితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు.